తర్వాత ప్రతి సచివాలయంలో ఒక దాదాపు 2 కోట్లు నిధులు వెచ్చించి ఇప్పుడు మాకు 40 సంవత్సరాలు అవుతుంది. మేము ఎప్పుడు కని విని ఎరగలేదు ఇంత భారీ నిధుల్లో. అంటే ఇదంతా డెవలప్మెంటే. మరి డెవలప్ లేదంటారు. ఇన్ని లక్షల కోట్లు ఎలాగొస్తున్నాయి? డెవలప్మెంటే కదా. మా వరకు అయితే ఈ జగన్ పరిపాలన సంతృప్తి ఉంది. ప్రతి పల్లెటూరులో కూడా 70 నుంచి 80% జగన్ వైపు ఉన్నారు. ఎక్కడో అర్బన్లో సిటీలో కాస్త కోస్త ఒక 30% టీడీపీ ఉంది. మళ్ళీ నాకు తెలిసి ఒక 110 నుంచి 115 సీట్లు జగన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకాల వల్ల కొంచెం ఆర్థికంగా అది దెబ్బతీస్తుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని. దాని ద్వారా అప్పులు పెరుగుతున్నాయి, ప్రతి సామాన్యుడి మీద భారం పడుతుంది అనేసి అంటున్నారు. అది మీరు అనాలిసిస్ చేసింది వాస్తవమని. అయితే చంద్రబాబు నాయుడు సేమ్ బడ్జెట్, ఈయన సేమ్ బడ్జెట్. ఆయన చేసింది చెప్పుకోవడానికి ఏటి లేదు, ఈయన చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి. అయితే మరి అప్పు అనేది అంటే ఇప్పుడు యాక్చువల్గా డిస్క్రిమినేషన్ అనేది పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళకి అనేది కొన్ని సంవత్సరాలు అనేది ఇవ్వాలి. ఇప్పుడు పేదోడిగానే ఉండిపోతాడు, పెద్దోడిగా ఉండిపోతాడు. అందువల్ల ఈ పేదవాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు అనేది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ చేసి తర్వాత ఇది ఆపిస్తే అప్పుడు ఇది ఈక్వలైజేషన్ అనేది ఉంటుంది, అంటే సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఏ గవర్నమెంట్ అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరైతే హామీలు ఇస్తారో, ఎవరైతే అవి ఇంప్లిమెంట్ చేస్తారో, ఎవరైతే అది ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా పాటిస్తారో వాళ్ళకి జనాలు పట్టం కడతారండి. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ లేకుండా ఏ గవర్నమెంట్ కూడా రాదు, పరిపాలన జరగదు. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఉండాలి. అయితే జగన్ ఇన్ని ఇస్తున్నారు కదా అంటే ఇవన్నీ అవసరమే. అన్ని సామాజిక వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మైనారిటీస్కి కూడా ఇది అవసరం. అందువల్ల మరి ఏ ఒక్కరికి ఇచ్చినా మనకి ఇక్కడ ఉన్నటువంటి 140 కోట్ల భారతదేశంలో జనాభా ఉన్నారు. ప్రతి దీంట్లో కూడా అన్ని మతాలు, అన్ని కులస్తులు ఉన్నారు. వాళ్ళకి సమానంగా ఈక్వలైజేషన్ జరగాలంటే ఈయన చెప్పింది కూడా కొంతవరకు వాస్తవమని, ఈ పథకాలు ఇవ్వడంలో సమంజసమని. అయితే కొంత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఈ పథకాలన్నీ కూడా క్రమేణా ఆపేవాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.